ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పూరీలోకి చేసుకునే కుర్మా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. కుర్మాకు మెయిన్గా కావాల్సింది ఉల్లిపాయ, ఆలు, అలాగే క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటా అయితే రెడీగా పెట్టుకున్నాను. ఒక గిన్నెలో ఆయిల్ వేసి పోపు దినుసులు వేసిన తర్వాత కరివేపాకు యాడ్ చేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ, ఆలు, పచ్చిమిర్చి, క్యారెట్ ముక్కలు యాడ్ చేస్తున్నాను. అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలిపి మూత పెట్టేయాలి. అలా 2 మినిట్స్ మూత మూసేసి ఆయిల్లో ఫ్రై అవనివ్వాలి. తర్వాత మూత తీసి చూడండి, ఇప్పుడైతే కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై అయినాయి కదా. ఇంక ఇప్పుడైతే వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధానంగా ట్రై చేయండి. తర్వాత పసుపు యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత రాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. చేయడం అయితే చాలామందికి వచ్చే ఉంటుంది, కానీ ఫ్రెండ్స్ ఈ విధానంగా చేసి చూడండి మీరు ఒకసారి. టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది. మళ్ళీ ఇప్పుడు మూత పెట్టేశాను. చూడండి, ఇప్పుడైతే ఉడికిపోయాయండి. ఒక పావు భాగం ఉడికింది కదా. ఇప్పుడైతే టమాటా ముక్కలు యాడ్ చేస్తున్నాను. టమాటా ముక్కలు యాడ్ చేసి మూత మూసి పెట్టుకోవాలి. మళ్ళీ మూత మూసేయాలి. ఇంకా అవి ఉడుకుతున్నాయి కదా. మనం ఒక గిన్నెలో 1.5 స్పూన్ శనగపిండి అయితే తీసుకుంటున్నానండి. నేను నా క్వాంటిటీకి సరిపడమైనా తీసుకున్నాను. మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవాల్సి ఉంటుంది. తీసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలన్నమాట. ఇంక ఇప్పుడైతే ఆలు ముక్కలన్నీ ఉడికిపోయాయండి. మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి మిశ్రమం, ఇందులో యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకోవాలండి. శనగపిండి యాడ్ చేసి కలిపిన తర్వాత ఇలా ఉడుకుతుంది. కొద్దిసేపు ఉడికించుకుంటే సరిపోతుంది. మనం క్వాంటిటీకి సరిపడమైన శనగపిండి వేసాం కాబట్టి చూడండి బాగా వచ్చిందనమాట. అలాగే లాస్ట్లో నేను ఉప్పు సరిపోలేదని మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసానండి. ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రెడీ అయిపోయింది. ఈ విధంగా చేసుకోండి మీరు కూడా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకు హోటల్లో చేసినట్టే పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. ఈ విధానంలో ఈ మెథడ్లో చేస్తే ఇంకా రెడీ అయిపోయిందండి. నేనైతే కుర్మా కాంబినేషన్కి పూరి అయితే చేశాను. అలాగే ఇది దోశలో కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన విధానం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే ఈ విధానంగా చేసుకోండి ఫ్రెండ్స్. మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. పూరీ కుర్మా కాంబినేషన్ అయితే అదిరిపోతుందండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ ఒక రెసిపీతో కలుద్దాం.